AV8 న్యూస్. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులను బడా కార్పొరేట్ సంస్థలు మోసం చేస్తున్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్. బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న బడ నిర్మాణ సంస్థలు వాటిలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న మైగ్రేట్ కార్మికులను, లోకల్ అడ్డా మీద కార్మికులను కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయని, ఆ కంపెనీ యాజమాన్యాలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. నాడు జరిగిన శంషాబాద్ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల 3వ మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండల కార్యదర్శి నరగిరి ఆధ్వర్యంలో ఈ మహాసభ జరిగింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు భవన నిర్మాణ కార్మిక చట్టం ప్రకారం వేతనాలు చెల్లించకుండా మైగ్రేట్ లేబర్ ను అతి తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకుంటూ వారిని ఆర్థికంగా దోపిడీకి గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లేబర్ అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు, మంచినీళ్లు, టాయిలెట్స్ లేక అడ్డాల దగ్గర కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని, లేబర్ అధికారులు తక్షణమే అన్ని లేబర్ అడ్డాల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ విధానం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే దానిని మార్చాలని ఆయన అన్నారు. ఈ మహాసభలో AITUC జిల్లా అధ్యక్షులు కె రామస్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మల్లేష్, AITUC జిల్లా కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ కె చందు యాదవ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కన్య నరసింహారెడ్డి మహాసభలో పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేయాల్సిన కర్తవ్యాలను, తీర్మానాలను మహాసభ ఆమోదించినట్లు పర్వతాలు తెలిపారు. ఈ మహాసభలో AITUC జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు నరేష్ నాయక్, యేసుబండి నరసింహ తదితర నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేదు అందు గురించే ఇక శంషా లేబర్ అడ్డా దగ్గర ఎన్నోసార్లు ధర్నా నిరసన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వారం 10 రోజులలో పెద్ద ఎత్తున శంషాబాద్ హైవే రోడ్డు, బెంగళూరు హైవే రోడ్డు దగ్గర మనం రోడ్డు ఆపేసి పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన మనం అందరము ఏకమై మనకు వచ్చే సదుపాయాలను మనం తెచ్చుకోవాలి. కాబట్టి అనేక సార్లు కూడా 5 రూపాయల భోజనం గురించి, మరి అదేవిధంగా లాటరీల బాత్రూమ్ల గురించి, వాటర్ గురించి ఇక్కడ నల్లగిరి అధ్యక్షుల చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని కూడా కలవడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మనము ఈ 15 రోజుల్లో ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నాం. ఆ డేట్లో మీరు అందరూ అడ్డా మొత్తం బంద్ చేసి కార్మికులు అందరూ పాల్గొని అంటే 44 కార్మిక చట్టాలను 4 కోడుల్లోకి మార్చి కార్మికుల బ్రతుకులను ఈరోజు కార్పొరేట్ సంస్థల కాళ్ళ దగ్గర పెట్టిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో కార్మిక వర్గం నరేంద్ర మోడీ పుట్టక ముందే ఈ దేశంలో కార్మిక సంఘాలు పుట్టినాయి. నరేంద్ర మోడీ తాత పుట్టక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కనీస వేతనాల జీవోను తక్షణమే విడుదలయ్యాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ప్రతి 5 సంవత్సరాల కోసాన్ని ఒకసారి వేతన జీవోను మార్చాల్సిన ప్రభుత్వాలు 10 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాల నుంచి దగ్గర అవుతుంది. డిమాండ్స్ గురించి అనేది మన పర్వతాల AITUC ప్రధాన కార్యదర్శి పర్వతాల భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మండల మహాసభలో ముఖ్య నాయకులు జరుపుకోవడం జరిగింది. యువత కమిటీ వేసుకోవడం జరిగింది. దీని ముఖ్య నాయకులు రంగారెడ్డి జిల్లా AITUC ప్రధాన కార్యదర్శి కూర్చున్న జిల్లా నాయకులు బండి నరసింహ గారు, ఈ మండల కార్యదర్శి రాజు గారు, అట్లాగే నరేష్ నాయక్ గారు, ఇతర మిత్రులారా, ఇంతకుముందు మాట్లాడిన మా నాయకులందరూ కూడా మీ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఆ స్థితిగతుల మీద మన సంఘం నిర్వహించాల్సిన కర్తవ్యాలు, కార్యక్రమాలకు సంబంధించింది